మా వారు ఇంటి పట్టున లేనప్పుడు ఒంటరిగా నిద్రపట్టక అటు ఇటు దొర్లి దొర్లి విసుగు పుట్టి తిన్నగా లేచి అతని గుమ్మం చేరుకుంటాను. అర్ధరాత్రో తెల్లవారుజామునో నాకు మెలకువ రాగానే వచ్చేస్తానన్న నమ్మకంతో అతను తలుపుకు గడియ పెట్టకుండానే ఉంచుతాడు. తలుపు చప్పుడు కాకుండా నిదానంగా తెరిచి ఇంట్లో కడుగు పెట్టాను. మంచం చేరుకోగానే నా బోసి చేతుల్ని చూసి అతను ఆశ్చర్యపోతూ అడిగాడు. నీ గాజులేమయ్యాయి? తీసేశాను. ఎందుకు? ఇక్కడికి వస్తుండగా అవి మోగితే భయమేస్తుంది. వరండాలో పడుకున్న నీ నౌకరు నా రాకను ఎక్కడ పసిగడతాడో అని. అబ్బా! ఎంత దూరపు ఆలోచన నీది అని నవ్వుతూ నా నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఇదంతా నీ సాన్నిధ్య ప్రభావం. కేవలం ఇదే కాదు, చాలా విషయాలు దాచడం, వంకలు చెప్పడం ఏవేవో అలవాటయ్యాయి నాకు. గోముగా అన్నాను. నా వల్ల బాధ కలుగుతోందా నీకు? లేదు, ఏమాత్రం లేదు తమకంగా అంటూ అతని గుండెల మీద ఒదిగిపోయాను. నాకీ లోకంతో పనిలేదు. నేను మనసా వాచా అతని సాంగత్యం కోరుకుంటున్నాను. అతను నా పట్ల నిజాయితీగానే మెదులుతున్నాడు. నాకింకేం కావాలి? ఆ మధుర క్షణాల మైకంలో రోజులు, వారాలు, నెలలు గడిచిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మా వారు ఎప్పుడు క్యాంపు నుండి ఇంటికొచ్చినా అతను ఆయనతో గంటల తరబడి బాతాకానీ పెట్టడం, ఆ సమయంలో కనీసం నా వంక కన్నెత్తైనా చూడకుండా నిగ్రహం పాటిస్తూ సత్యేన్ను మచ్చిక చేసుకోసాగాడు. ఈ మధ్య నాకే ఆశ్చర్యం కలుగుతోంది. సత్యేన్ కబుర్లలో పడి ఎంత ఆలస్యంగా పడుకోవడానికొచ్చినా నాకు విసుగు పుట్టడం లేదు. ఎంతసేపు సత్యంతో కాలక్షేపం చేసినా అతను కూడా అలసిపోతున్నట్టు అనిపించడం లేదు. నాకు చేరువలో ఉన్నానన్న సంతృప్తి అతనికెలా ఉందో, శామ్యూల్ని చెరువుగా చూడాలన్న తహతహ నాక్కూడా అలాగే ఉంది. ఆ మధుర ఘడియల్ని నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. అతను నా సమక్షంలో ఉంటే సర్వం నా చెంతే ఉన్నట్టు అనిపిస్తుంది. చిన్నపిల్లవాడు తనకిష్టమైన బొమ్మని అదిమిపట్టినట్టుగా ఆ మధుర క్షణాల్ని అదిమి పట్టుకోవాలనిపిస్తోంది. నాకు జీవితం పట్ల చాలా ఆసక్తి, అనురక్తి ఉంది. అందులోనూ అతని భాగస్వామ్యం మరింత ఆశాజనకమైపోయింది. ఇంక ఏమీ వద్దు. అన్నీ సమకూరాయి నాకు. భర్త, పిల్లలు, ఇప్పుడు నిజమైన తోడు నీడగా అతను. క్రమేపీ మా బంధాన్ని శాశ్వతం చేసుకోవాలన్న తపనను అతను వ్యక్తం చేస్తున్నాడు. నా ఆత్మ సమర్పణకి అతను ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. నన్ను, నా సుఖాన్ని సొంతం చేసుకోవాలన్న ఆరాటం ఎక్కువైంది. బహుశా ఎక్కడో కొంత అవిశ్వాసం కూడా తలెత్తినట్టుంది నా మీద. నేను ఏ క్షణాన, ఏ కారణంగానైనా దూరమైపోతానేమోనన్న భయం మొలకెత్తుంటుంది. ఈ బంధం అశాశ్వతమేమో అనుకుంటున్నాడు. నేను అతనికి ఎలా విశ్వాసం కలిగించను? ఈ బంధం సదా కొనసాగుతుందని. అది అతని నిజాయితీ, నిగ్రహం మీదే ఆధారపడుంది. నిరాపేక్షతో నిజాయితీగల స్నేహం నిలకడగానే ఉంటుంది. ఇక్కడ విశ్వాసమే ముఖ్యం. ఇతరత్రా బంధాలను తప్పించుకోవాల్సిన అగత్యం లేదు. అంత విడమరచి చెప్పకపోయినా చాలా సింపుల్గా చెప్పాను. నువ్వు నాకు ఇదే రూపంలో నచ్చుతున్నావు అని. ఆ మాటకి అతను నవ్వి చిన్నగా అన్నాడు. నీలో ఉన్నంత పేషెన్సీ నాలో లేదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. అదే నగ్న సత్యం. అది స్థిరం కావాలన్నదే నా ఆకాంక్ష. నిన్ను దూరంగా చూస్తూ గడపడం నా వల్ల కావడం లేదు. ఈ దాగుడు మూతలు నేను భరించలేకపోతున్నా. నువ్వు నాకు సొంతం కావాలి. అతని ఉద్విగ్నత నాకు అర్థమైనా ఆ అభిప్రాయంతో నేను ఏకీభవించలేదు. 2 పిల్లల తల్లిగా నేను అతని అభిష్టాన్ని నెరవేర్చలేను. ఇప్పటికే పడ్డ తప్పటడుగు అడపాదడపా నన్ను అశాంతికి గురిచేస్తోంది. ఓ గృహిణిగా నా సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం సుతారం ఇష్టం లేదు. పిల్లల్ని అధోగతి పాలు చేయలేను. మెదడులో కర్తవ్యం మెదులుతూ ఉన్నా అతను కంటపడగానే కళ్ళెం తెంచుకున్న గుర్రంలా మనసు అతని వెనకాల పరిగెడుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు ఈ బంధాన్ని ఏమంటారోనని ఆలోచించలేదు. నిజానికిది అక్రమ సంబంధమే అయినా నా మనసెందుకో అలా అంగీకరించడం లేదు. ఇది ఆత్మీయ సంబంధమనే నా అంతరంగం ఘోషిస్తోంది. ఇష్టమైంది పొందడానికి కష్టం ఉంటుంది. ఆ కష్టం ఆర్థికంగానూ కావచ్చు, సామాజికంగానూ కావచ్చు, కుటుంబపరంగానూ కావచ్చు. అక్రమ సంబంధాల్లో అస్థిరత్వం చోటు చేసుకునే ఉంటుంది. అదే అస్థిరత మనిషిలో తపన, తడబాటుని ఉత్పన్నం చేస్తాయి. మరి అదే తడబాటు బంధానికి అమరత్వాన్ని కూడా అందిస్తుంది. కలయికే బంధాల చర్మదశ. ముఖ్యంగా ఇలాంటి మనోబంధాల్లో ఇక జీవితం కట్టుబాట్ల భయాల్లో సాగుతుంది. నిదానంగా పచ్చదనపు ఎడారిలోకి చేరిపోతుంది. బంధాలు మారినప్పుడు పాత పేర్ల చోట మరో కొత్త పేర్లు చోటు చేసుకుంటాయి. అయితే ఈ నామరహిత బంధం పరమ పావనమైంది, విశ్వాసపాత్రమైంది, చాలా నాజూకైంది, అంతే దృఢమైంది. ఇది తెగిపోయే బంధం కాదు, ఇనుప సంకెళ్ల బంధం. ఇవాళ శామ్యూల్కిష్టమైన భోజనం నేనే స్వయంగా వండాను. మటన్ బిర్యానీ, చిక్కటి మజ్జిగలో పచ్చిమిరపకాయలు, ఉల్లి, కొత్తిమీర తరిగివేసి పులుసులా చేసి పోపు పెట్టి కమ్మగా వండాను.
అతనికి మజ్జిగ పులుసు అంటే చాలా ఇష్టం. నేను డైనింగ్ టేబుల్ మీద అతనికి ఎదురుగా కూర్చుని అతను తింటుంటే అతన్నే తేరిపారా చూశాను. అతను తృప్తిగా తినడం చూస్తుంటే ఎంతో తృప్తిగా అనిపించింది నాకు. ఆ తింటోంది శామ్యూల్ కాదు, రీతు, మోనులా ఉంది. ఇదేం ఆప్యాయత ఉద్భవిస్తోంది నాలో! ప్రేమ, మమకారాలు మిళితమై మనసును రంజింపజేస్తున్నాయి. అతను భోంచేసేశాడు. నేను టవలందించాను. అతను చేతులు తుడుచుకున్నాక తాంబూలం ఇచ్చాను. అతను సోంపు గింజలు నోట్లో వేసుకుంటూ నా వంక అదోలా గోముగా మొహం పెట్టి చూశాడు. ఉద్వేగంతో వెంటనే నా మణికట్టు పట్టుకున్నాడు. పద, ఎక్కడికైనా పారిపోదాం. అతను ఉద్వేగానికి లోనయ్యాడు. ఎక్కడికి? ఎక్కడికైనా. ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా బతుకుదాం. అదే, ఎక్కడికని? సింగపూర్. సరే, పారిపోయామనుకో, తర్వాత? మనం పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత? ఆ తర్వాతేమిటి? మనకు పిల్లలు పుడతారు. అలాగా? నేను నవ్వుతూనే అలాగా అనే పదాన్ని ఒత్తి పలికాను. అందులో దాగిన వెటకారాన్ని అతను గ్రహించి ఉడుక్కున్నాడు. అతను ఊడుకోవడానికి విరుడుగా నేను పగలబడి నవ్వాను. ఇలా ఏదైనా అతను గంభీరంగా మాట్లాడినప్పుడల్లా నాకు నవ్వొస్తుంది. వెంటనే అతను నిరాశ చెందకుండా బుజ్జగించేస్తాను. సింగపూర్కు వెళ్లాల్సిన అవసరమేముంది? ఇక్కడ స్థలం అనుకూలంగా లేదా? ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా లేదా? అడిగాను. లేదు, స్వేచ్ఛ లేదు. ఏ క్షణాన బయటపడిపోతామేమోనన్న భయం వెంటాడుతోంది. ఏమైనా సరే మనం ఇక్కడి నుంచి పారిపోవలసిందే అంటూ బొత్తిగా పసిపిల్లాళ్లా మారం చేశాడు. అతని ముఖంపై అమాయకత్వం ఆవరించుకుంది. ఈ వయసులో ఇంతటి అమాయకత్వమా? ప్రేమలోనే ఇది సాధ్యమేమో అనిపించింది నాకు. ప్రేమతో మనిషి ఎంత ఉదారుడు, దయామయుడైపోతాడు అన్నాను నేను. అవును, కొద్ది రోజులుగా నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మొదట్లో మా నౌకరు చిన్న పొరపాటు చేసినా చిందులు తొక్కేవాణ్ణి. అదే ఇప్పుడు వాడెంత పెద్ద పొరపాటు చేసినా కోపం రావడం లేదు అన్నాడతను. అందుకేనా నిన్న మీ నౌకరు మా సుమిరంతో అంటుంటే విన్నాను. మా సారు ఈ మధ్య పూర్తిగా మారిపోయారు, మంచిగా మాట్లాడుతున్నారు అని. నేను కూడా ఆలోచనలో పడిపోయాను. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. సముద్రపు కెరటాల్లా నా అంతరంగంలోనూ ఆనందపు తరంగాలు ఉప్పొంగుతుంటే వాటిని అందరికీ పంచాలనుంది. నా ముఖంపై తాండవిస్తున్న ఉల్లాసం బహుశా సుమిత పసిగట్టినట్టుంది. ముక్త, ఏంటి విషయం? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఒక రోజున నిలదీసి అడిగేసింది సుమిత. ఏం లేదు, సంతోషం దేనికి? మామూలుగానే ఉన్నాను. దాచకు, నీ ముఖం చూస్తే అర్థమైపోతుంది. శామ్యూల్తో ఇంత చనువు మంచిది కాదు. నువ్వు ఒకరి ఇల్లాలివి. నీకు భర్త, పిల్లలు, సంసారం ఉన్నాయి. సత్యన్ కూడా నువ్వంటే ఎంతో ఇష్టపడతారు. మరి నీకిదేం పోయేకాలం? ఏం తక్కువైంది నీకు? అప్పుడు ఆమె ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాను. ఆ తర్వాత అనిపించింది, నిజంగానే నాకేం తక్కువైంది? ఏ లోటు లేదు. ముత్యాల్లాంటి పిల్లలు, బొమ్మరిల్లు వంటి ఇల్లు, బంగారంలాంటి భర్త. సుమిత అంది నిజమే. అయినా శామ్యూల్ ఆకర్షణ మైకంలా మనసుని కమ్ముకుంది. ఆ మైకం నుండి బయటపడలేకపోతున్నాను. బహుశా అతని బోల్డ్నెస్ మహిమ కావచ్చు. ఆ ఆయుధాన్నే పదే పదే ప్రయోగిస్తూ నన్ను కైవసం చేసుకుంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న మా దాంపత్య జీవితంలో కొద్దిపాటి విరహపు బీటలు రాగానే ఆ సందులోంచి అతను 1000 కాళ్ల జెర్రిలా దూసుకొచ్చేశాడు. తర్క విత్కరాలతో ఆత్మవిమర్శ చేసుకుంటూ నన్ను నేను కుదుటపరుచుకునే ప్రయత్నం చేశాను. సుమిత మేలుకొలుపు మాటలకు గుర్తొచ్చినప్పుడల్లా కలవరపాటు కలుగుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆలోచనలు మెదడును తేనెతొట్టలా ముసురుకుంటున్నాయి. ఆ తీవ్రతతో మెదడు నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. 2 చేతులతో తలని బిగ్గరగా అదిం పట్టుకున్నాను. ఉఫ్! ఇదేం అలజడి రేకెత్తింది నా జీవితంలో? ఏం ఆలోచిస్తున్నావు డార్లింగ్? అతను చేరువుగా నిలబడున్నాడు. ఎప్పటినుంచి నిల్చున్నాడో గమనించనే లేదు నేను. నేను మౌనంగా ఉండిపోయాను. నేను ఏ ఆందోళనకు గురై కొట్టుమిట్టాడుతున్నానో అది వ్యక్తం చేసే పదాలు తోచడం లేదు. నా గురించే ఆలోచిస్తున్నావు కదూ? బహుశా నా విచారవదనం అతన్ని కూడా కలవరపరిచినట్టుంది. నేను తల విదిలించాను. మన సంబంధం గురించా? అవును. నేను దీనంగా అన్నాను. ఏంటి, నా పట్ల నమ్మకం లేదా? అతను నా చెయ్యి పుచ్చుకుని అడిగాడు. నేను విడిపించుకోజూశాను. అతను మరింతగా అదింపట్టాడు. నన్ను నమ్ము, నాకు నీ అవసరం ఉంది అతను దీనంగా అభ్యర్థించాడు. గొంతులోని ఆర్ద్రత నేరుగా నా గుండెలోకి దిగింది. ఈ సంబంధం పర్యవసానమేమిటి? బెంబేలు పడుతూ అడిగాను. పర్యవసానం గురించి పిరికివాళ్ళు ఆలోచిస్తారు. మనమెందుకు ఆలోచించడం? మనిద్దరం ఒకటయ్యాం, ఒకటిగానే జీవిద్దాం అతను ఆవేశంగా అన్నాడు. మరి నాకు మళ్ళని నీకు భార్య ఉంది, పిల్లలున్నారు. అయితే మనం చివరి శ్వాస వరకు కట్టుబాట్లతో జీవితం కొనసాగించే శాపగ్రస్తులమేనా? మనం ఓ కొత్త పరంపరని ప్రారంభిద్దాం. కొత్త సాంప్రదాయాన్ని సృష్టిద్దాం.
మన జీవితాన్ని మనకి నచ్చిన రీతిలో తీర్చిదిద్దుకుందాం అని చెబుతూనే నెమ్మదిగా నా చేతిని చుంబించి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాతావరణంలో విచిత్రమైన సువాసన వ్యాపించింది. కాలం మీద భారం వేసి పొద్దు గడుపుతున్నాను. సత్యంతో శామ్యూల్ మంచి మిత్రత్వాన్నే కొనసాగిస్తున్నాడు. అతను స్నేహం చేయడంలో మహాదిట్టనే. సత్యన్ వంటి గంభీర వ్యక్తిత్వం గల మనిషిని మచ్చిక చేసుకోవడం మామూలు విషయం కాదు. అందులోనూ లోగడ కలిగిన అనుమానం ఏమాత్రం బలపడకుండా మసులుకుంటున్నాడు. అంతేకాదు, పక్కింటి సుమిత కంట్లో పడకుండా జాగ్రత్త పడుతూ మా వారి విశ్వసనీయతను కూడా పొందుతున్నాడు. ఇప్పుడు మా వారు అతనితో ఎలాంటి సందేహం లేకుండా నిశ్చలంగా ఉంటున్నారు. ఇవాళ కూడా వాళ్ళిద్దరే డ్రాయింగ్ రూంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమండి, మీరు 10 రోజులు సెలవు పెట్టగలరా? అతను మా వారిని అడిగాడు. లేదు. ఎందుకు? అతను తెల్లబోతూ అడిగాడు. మా పనాలాంటిది, సెలవు తీసుకోవడం కుదరదు సత్యం చెప్పారు. రాత్రింబవళ్ళు పర్యటిస్తూ పనిచేయడం మీకు విసుగనిపించదా? మళ్ళీ అడిగాడు. విసుగనిపిస్తుంది. ఎప్పుడూ ఒకేలాంటి జీవితం ఏ మనిషికైనా విసుగు పుట్టిస్తుంది. కానీ తప్పదుగా ఉద్యోగం అన్నాక సత్యన్ నవ్వుతూ చెప్పారు. అవునులేండి, అది కరెక్టే. అతను ఏకీభవించాడు. వాళ్ల బాతాకాని కొనసాగుతూనే ఉంది. నేను కిచెన్లోకి వంట చేయడానికి వెళ్ళిపోయాను. వాళ్ల కబుర్లు అటు తిరిగి ఇటు తిరిగి బహుశా కోల్కతా పర్యటన వైపుకు మళ్ళినట్టుంది. అతను మా వారిని ఒప్పిస్తున్నట్టుగా అనిపించింది. రాత్రి పడుకున్నాక మా వారు నా వైపు తిరిగి అడిగారు. ఈసారి నాతో పాటు కోల్కతా వస్తావా? ఇలా హఠాత్తుగా వెంట తీసుకెళ్లే ఆలోచనొచ్చిందేమిటి మీకు? నేను బ్రుకుటి ముడివేస్తూ అడిగాను. ఊరికనే, చాలా రోజులుగా నిన్నెక్కడికి తీసుకువెళ్ళలేదుగా. పిల్లలకు స్కూలుందిగా. మన వెంట ఇప్పుడు పిల్లల్ని తీసుకువెళ్ళడం లేదు. సుమిరన్ వాళ్ళని చూసుకుంటుంది. వేసవి సెలవుల్లో వాళ్ళని మా అమ్మగారి దగ్గరకు పంపుదాం సత్యాన్ని విడమరచి చెప్పారు. కేవలం మనిద్దరమేనా? కాదు, శామ్యూల్ తన భార్య పిల్లలతో వస్తున్నాడు. వాళ్ళు కూడా చాలా కాలంగా కోల్కతా చూడాలనుకుంటున్నారట. అతను మనల్ని తోడుగా రమ్మని రిక్వెస్ట్ చేశాడు. 4-5 కలిసి పర్యటిస్తే ప్రయాణం ఉల్లాసంగా గడుస్తుందని అంటున్నాడు అని చెప్పారు. శామ్యూల్ చాలా చాకచక్యంగా, నేర్పుగా మా వారిని కోల్కతా టూర్కి ఒప్పించినట్టున్నాడు. చలికాలంలో ప్రయాణం అంటే నిజానికి నాకిష్టం ఉండదు. కానీ నా ఇష్టం కంటే అతని సంతోషానికే ప్రాముఖ్యమిస్తూ నేను సిద్ధమయ్యాను. అతనికి నాతో పాటు దేశం నలుమూలలు పర్యటించాలన్న కోరికుంది. అయితే నిజానికి కేవలం నాతో పాటే తిరగాలనుంది. మధ్యలో సత్యన్ కూడా ఉండదట. ప్రయాణానికి చాలా తక్కువ వస్తువులే సర్దాను. ఒకే బ్యాగు తేలిగ్గా మోయగలిగేలా. ఇంతకు ముందెప్పుడు ఏ ప్రయాణం వేళ ఇంత చురుగ్గా నేను సిద్ధమవలేదు. సామాన్తో పాటు మేమిద్దరం రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. అతను తన ఫ్యామిలీతో నేరుగా స్టేషన్కు వస్తానని చెప్పాడు. మా వారికి ఆ ప్రయాణం పెద్ద విశేషమేమీ కాదు. పర్యటనలు మామూలే. కానీ నాకే చాలా ఉత్సాహంగా, ఉద్విగ్నంగా ఉంది. ఈ ప్రయాణంలో కొత్త పరిచయాలు, కొత్త పలకరింపులతో ఎన్నాళ్లుగానో నాలో దాగున్న ఉత్సుకతకి తెరపడుతుంది. అతని భార్య, పిల్లలు ఎలా ఉంటారో చూడాలన్న ఆసక్తి నాకు చాలా రోజుల క్రితమే కలిగింది. వాళ్ల గురించి అతను చాలా తక్కువ ప్రస్తావిస్తాడు. నెల నెలా ఇంటికి తనే తప్పకుండా వెళ్ళొస్తాడు కానీ ఎప్పుడూ వాళ్ళని వెంటబెట్టుకు రాలేదు. ఎందుకనో ఇవాళ అతని భార్యను కలవడం, మాట్లాడడం అన్నీ జరుగుతాయి. సాటి ఆడమనిషి తోడుతో ప్రయాణం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది. పైపెచ్చు పర్యటన రోజుల్లో ఎక్కువ సమయం అతను నా సమక్షంలోనే ఉంటాడన్న సంతోషం కూడా ఉంది. ఎక్కువసేపు మేము నిరీక్షించాల్సి రాలేదు. అతను వస్తూ కనిపించాడు. కానీ కేవలం ఒక్కడే. అతని వెంట ఎవరూ ఉన్నట్టు కనిపించడం లేదు. వెనకాల వస్తున్నారేమోనని దూరం వరకు దృష్టి సారించి చూశాను. ఎవరు అతని తాలూకా మనుషుల్లా అనిపించలేదు. హడావిడిగా అతనొక్కడే సూట్ కేసు పట్టుకునొచ్చాడు. ఫ్యామిలీ అది? సత్యన్ అటు ఇటు పరికించి చూస్తూ అడిగారు. వాళ్ళు రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారు? సత్యన్ ఆశ్చర్యపోతూ అడిగారు. నా భార్యకి అకస్మాత్తుగా పుట్టింటికి వెళ్లాల్సొచ్చింది. ఆమె కజిన్ బ్రదర్ పెళ్ళుంది. అందుకే టూర్కి రానంది. మరి పిల్లలు? వాళ్ళు కూడా తల్లి వెంటే వెళుతున్నారు. అతను చెబుతుంటే నాకు విడ్డూరంగానూ, విచారంగానూ అనిపించింది. అతని భార్యను చూడాలన్న తాపత్రయం నీరుగారిపోయింది. ఆమొచ్చుంటే ఎంత బావుండేది. అతని ఫ్యామిలీ రావడం లేదని తెలిసేసరికి మావారు కూడా నిరుత్సాహంగా మారిపోయారు. బహుశా ఫ్యామిలీతో వస్తున్నాడనే ఈ పర్యటనకి మావారు అంగీకరించుంటారు. నాక్కూడా అతను అబద్ధం చెబుతున్నట్టే అనిపించింది. అతను ఇంతవరకు ఎప్పుడూ ఫ్యామిలీతో ఏ ప్రోగ్రాం ఏర్పాటు చేయలేదు. నేను టికెట్ చూపమని ఎంత అడిగినా అతను తన టికెట్ చూపలేదు. ఇలా మభ్యపెట్టడంలో ఏదో పన్నాగం ఉండే ఉంటుంది. మనసు కుదుటపరుచుకుని కంపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నాను. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుందనుకున్న ప్రయాణం నిరుత్సాహంగా మొదలైంది. మా వారి ముభావం భావి ఉద్రిక్తతను చాటుతోంది.
మౌనంగా ఏం ఆలోచిస్తున్నారోనన్న భయం కలిగి సహజ ధోరణి కలిగించడానికి నేను మా వారి వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ మాట్లాడసాగాను. మర్నాడు పొద్దున్నే రైలు హౌరా స్టేషన్ చేరుకుంది. రైలు దిగి ప్లాట్ఫారం గుండా నడుస్తుంటే జనం తోపులాటను చూసి నేను బిత్తరపోతూ అరిచాను. బాప్రే, ఇంత జనమా! ఆ రద్దీని తట్టుకుంటూ బయట దారి వైపుకు నడుస్తుంటే మనుషులు పూర్తి ఆకారాలు కనిపించడం లేదు. కేవలం తలలే కనిపిస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడా రవ్వంత ఖాళీ కనిపించడం లేదు. అన్నీ తలలే తలలు. నల్లటి నదీ ప్రవాహంలా ముందుకు దూసుకుపోతూనే ఉన్నాయి. ఎవరైనా కాస్త తడబడుతుంటే వెనక నుంచి తోసేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంగణమంతా ఉరుకులు పరుగులతో, రణగుణ ధ్వనులతో మారుమ్రోగుతోంది. ఎటు పోతున్నామో ఏమైపోతున్నామో అసలు అర్థం కావడం లేదు. పూర్తిగా స్టేషన్ దాటి రోడ్డు మీదకు చేరుకోగానే ఊపిరి తీసుకుంటూ అడిగాను. ఎప్పుడూ ఇంతే రద్దీగా ఉంటుంది ఇక్కడ? తెల్లారింది మొదలు రాత్రి 10:30 వరకు ఈ జనప్రవాహం ఇలాగే ఉంటుంది. రాత్రి 10 తర్వాత ఈ స్టేషన్కి ఒక్క రైలు రాదు. ఇక్కడి నుంచి ఒక్క రైలు పోదు. ఆ రాత్రి వేళప్పుడే ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. తెల్లవారు నుంచే జనప్రవాహం మొదలవుతుంది. ఇక తిరుపుండదు అని చెప్పారు మా వారు, తన అనుభవాన్నంతా వ్యక్తం చేస్తున్నట్టుగా. అలాగా అని నేను ఆశ్చర్యపోతూనే శామ్యూల్ కలగజేసుకున్నాడు. ఇక్కడున్న జనం మరే రైల్వే స్టేషన్లోనూ కనిపించరు. దేశ జనాభా అంతా ఇక్కడే ఉన్నారనిపిస్తుంది అంటూ శామ్యూల్ ట్యాక్సీ కోసం దౌడు తీస్తుంటే మా వారు ఆపారు. ఉండండి, హౌరా వంతెన దాటాక ట్రామ్ ఎక్కుదాం. కోల్కతాలో ట్రాములదే ప్రాధాన్యం అని చెప్పారాయన. 2 డబ్బాల ట్రామ్ నడి రోడ్డు మీదుగా నదీ ప్రవాహంలా పయనిస్తుంటే రోడ్డు ఇరువైపులా జనం ఒడ్డున పరుగులు పెడుతున్నట్టుగా ఉంది. ఎటు చూసినా నింగిని తాకే ఆకాశ హర్మ్యాలు. మా వారు తనకు తెలిసిన హోటల్కి తీసుకువెళ్లారు. ఆయన కోల్కతా వచ్చినప్పుడల్లా అదే హోటల్లో బస చేస్తారట. హోటల్లో చాలామంది బేరర్లు ఆయన్ని గుర్తుపడుతున్నారు. రూంలోకి వెళ్లగానే మా వారు శామ్యూల్కి చెప్పారు. మీరు తొందరగా ఫ్రెషప్ అవ్వండి. టిఫిన్ చేసి ఇవాళే కొన్ని ప్రదేశాలు చూసొద్దాం. ఓకే, అరగంటలో రెడీ అయిపోతాను అంటూ అతను తన గదిలోకి వెళ్ళిపోగానే నేను కూడా బ్యాగులోంచి బట్టలు తీసి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. మొట్టమొదట మేము అజబ్గర్ చూడ్డానికి వెళ్ళాం. మొదటి అంతస్తులో పురాతన వస్తువులు చూస్తూ చూస్తూ 2వ అంతస్తు చేరుకున్నాం. అక్కడ అన్ని రాష్ట్రాల సంస్కృతులు ప్రదర్శింపబడున్నాయి. వివిధ రాష్ట్రాల వేషధారణ, భోజనాదులు, పండుగల విశిష్టతలు, రాష్ట్రాల చిహ్నాలు, పురాతన కట్టడాల నమూనాలు ఉన్నాయి. అక్కడి నుంచి మేము జూ పార్కుకు వెళ్ళాం. జూలో కాలినడకన తిరిగేసరికి బాగా అలిసిపోయి ఆకలేసాగింది. అక్కడే ఉన్న క్యాంటీన్లో భోంచేసి జూ నుంచి బయటకు రాగానే మా వారు అతన్ని అడిగారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళదాం? విక్టోరియా మెమోరియల్, రేస్ కోర్స్ చూసేస్తే దక్షిణం వైపు దర్శనీయ ప్రదేశాలు పూర్తయిపోతాయి అని సూచించాడతను. మరి దక్షిణపు దక్షిణేశ్వర మందిరం మిగిలిపోతుందిగా మా వారు గుర్తు చేశారు. అవునవును, నేను మర్చిపోయాను అంటూ నాలుగు కరుచుకున్నాడు. బహుశా తను హిందువు కాకపోవడం వల్ల గుళ్ల విషయంలో పెద్దగా పట్టింపు లేకపోవడం కూడా కారణం కావచ్చు. తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతను సత్యానికేసి చూస్తూ మరో విషయం గుర్తు చేశాడు. బెంగాల్లోనే కదూ ఎక్కడో తారాపీఠం ఉంది. సిద్ధిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. మీకెలా తెలుసు దాని గురించి? నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు. అక్కడ వామక్షేప భక్తికి చాలా ప్రాధాన్యం ఉందట. ఇంకా చాలా చెప్పాడు. నిజమేనా? నిజమే. ఎన్నోసార్లు కోల్కతా వచ్చాను గాని దురదృష్టవశాత్తు నేను కూడా అక్కడికి వెళ్ళలేకపోయాను. నేను అక్కడ మహిమ గురించి చాలా విషయాలు విన్నాను. అదేం పెద్ద ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాకపోయినా గొప్ప మహిమగలదేనని తెలిసింది. తారాదేవి కొలువుండడంతో తారాపీఠంగా విరాజిల్లుతోంది. అక్కడొక విశేషం ఉందట. ఆ మందిరం పూజారి ప్రతిరోజు ఒక కాలుతున్న చితిపొగను తిలకించందే ఆ దేవికి నైవేద్యం అర్పించరట. విడ్డూరంగా ఉంది కదూ? మా వారు చెబుతుంటే నేను ఆయన ముఖం కేసి తదేకంగా చూస్తూ, మీకు కూడా చాలా విషయాలు తెలిసే అన్నాను చిన్నగా. మనం పర్యటిస్తూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. రకరకాల మనుషుల్ని కలుస్తాం. వాళ్ల మాటలతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు కలుగుతాయి. పలు రకాల పర్యటనలతోనే పలు రకాల అనుభవాలు తెలుస్తాయి అని చెప్పారు మావారు. మరి పర్యటించే సమయం లేనివాళ్లు? అతను అడిగాడు. అలాంటి వాళ్ళు మంచి మంచి పర్యాటక ప్రదేశాల పుస్తకాలు చదవాలి. ఆయా ప్రదేశాల్ని ప్రత్యక్షంగా సందర్శించిన అనుభవజ్ఞులే వాటిని రాస్తారు. ఎందరో తమ అనుభవాల్ని, అనుభూతుల్ని పొందుపరుస్తారు. జూ పార్క్ నుంచి విక్టోరియా మెమోరియల్ 3 అంతస్తుల భవనం ఎక్కి దిగేసరికి బాగా అలసిపోయాను. ఇవాల్టికి చాలండి, హోటల్కి వెళదాం అన్నాను మా వారితో. ఆయన సరే అన్నారు. కానీ శామ్యూల్ మాత్రం అన్యమనస్కంగా అన్నాడు. నాకర్థం కాలేదు. అతనెందుకు అలా పెదవి విరిచాడో. అతను అలసిపోలేదా ఏంటి?
హోటల్ రూంలోకి చేరగానే మంచం మీద కుప్పలా పడిపోయాను. బాగా నొప్పులుగా ఉన్నాయండి. ఇంత నడవాల్సొస్తుందనుకోలేదు అన్నాను ఆయాసంగా. మా వారు నేను కాళ్ళు ఒత్తుకోవడం చూసి నవ్వుతూ అన్నారు. నడక ఆరోగ్యానికి మంచిది. మనుషులు లావెక్కరు కూడా. ఆయన మాటలు నన్ను ఉడికించాయి. నా అలసటను గ్రహించి శామ్యూల్ హోటల్ బేరర్ను పిలిచి టీ తెమ్మని చెప్పాడు. అలసటతో దిమ్మ తిరిగిపోయిన శరీరం టీ తాగితే కాసింత ఉపశమనం పొందుతుందని అందరికీ తెలిసిందే. బేరర్ వేడి టీ, చల్లటి నీళ్లు తెచ్చి టీపై మీద పెట్టాడు. అప్పుడే రాత్రి భోజనాలు కూడా ఆర్డర్ చేశాడు శామ్యూల్. వేడివేడి టీ తాగాక మనసు కాస్త కుదుట పడింది. కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరూ బాతాకానీలో పడ్డారు. నేను ఫ్రెష్ అప్ అయి బయటకొచ్చేసరికి శామ్యూల్ ఏదో వేదాంతం వల్లిస్తున్నట్టు నా చెవిన పడింది. విషయం పక్షులు మనుషులని కాదు, సందర్భం చూసే వస్తువును బట్టి ఉంటుంది. సృష్టిలో ఎందరో పశుపక్షాదులను ప్రేమించి పోషించేవారున్నారు. నిర్దాక్షిణ్యంగా భక్షించేవారు ఉన్నారు. అకారణంగా చంపబడుతున్న వాటి పూర్వజన్మ కర్మఫలం అనుకోవాలా, లేక వాటిని చంపి తినేవారి పాపకర్మం అనుకోవాలా? మరి మీ ధార్మిక గ్రంథాల్లో మనిషి కర్మలకి పొందాల్సిన స్వర్గం నరకం భూమి మీదే ప్రాప్తిస్తుందని రాశారు. అతనెంతో జీవిత సారాన్ని రంగరించిన అనుభవజ్ఞుడిలా చెబుతుంటే నేను అతన్ని క్షణంపాటు తేరిపారా చూశాను. అయితే మీరు మా ధార్మిక గ్రంథాలు కూడా చదివారా? మా వారు ఆశ్చర్యపోతూ అడిగారు. చదివాను సార్. నాకెందుకో హిందూ ధర్మం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. అందులో దాగున్న ఫిలాసఫీ జీవితపు సత్యాల్ని సాక్షాత్కరిస్తాయి. జీవితం పట్ల విశ్వాసాన్ని రేకెత్తిస్తాయి. అతను తడబడుతూ చెబుతుంటే ఈ కబుర్లన్నీ నన్ను ప్రభావితం చేయడానికే వల్లిస్తున్నట్టు అనిపించింది. లేకుంటే క్రైస్తవుడై ఉండి మా ధార్మిక గ్రంథాలను చదవడమేమిటి? వాటికి ప్రభావితం కావడమేమిటి? ఇప్పుడు గ్రంథాల ప్రస్తావన అనవసరం. ప్రస్తుతం భోజనం త్వరగా వచ్చేలా చూడండి. తిని పడుకోవాలి. నాకు నిద్రొస్తోంది. అతని కేసి చూస్తూ అనగానే వెంటనే హోటల్ వాళ్ళకి ఫోన్ చేశాడు. బేరరు భోజనం తీసుకురాగానే ముగ్గురం కామ్గా భోంచేశాక ఇక పడుకోవడానికి వెళ్ళిపోమని సైగ చేశాను. గత్యంతరం లేక మొహం దీనంగా పెట్టి పక్క రూంలోకి వెళ్ళిపోయాడు. డబుల్ బెడ్రూమ్ తీసుకోవడం అతనికిష్టం లేదు. ట్రిపుల్ కార్డ్స్ ఉన్న ఒకే గది తీసుకుని కలిసే ఉందామన్నాడు. అందుకు మా వారు ఇష్టపడలేదు. నాకు కూడా అతని ప్రస్తావన అనుమానంగా తోచింది. డబుల్ బెడ్రూమ్స్నే ఖాయించేశాం. మర్నాడు పొద్దున్నే బ్రష్ చేస్తూ మా వారు నాతో అన్నారు. కోల్కత్తాకొచ్చిన వాళ్ళు కాళీమాత గుడి చూడ్డం తప్పనిసరి. నువ్వు త్వరగా రెడీ అవ్వు. మొదట గుడికే వెళదాం. 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. కాళీమాత దర్శనం చెయ్యందే కోల్కత్తా యాత్ర ఎలా సంపన్నమవుతుంది? మొదట అక్కడికే వెళదాం అంటూ నేను గబగబా బ్రష్ చేసి స్నానం చేసొచ్చాను. ఎర్రంచు తెల్ల సిల్కు చీర కట్టి, ఎర్ర బ్లౌజు, ఎర్ర గాజులు, ఎర్రబొట్టు పెట్టుకుని తయారై హాల్లోకి రాగానే మా వారు నన్ను చూసి విస్తుపోతూ అన్నారు. ఏంటోయ్, కాళీమాత దగ్గరకు వెళుతున్నామని కాళీమాత అవతారమెత్తావా? అవును. గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలని ఈ చీర తెచ్చాను. బావుందా అని అడిగాను. శామ్యూల్ తననే అడిగినట్టుగా మా వారి వెనక నుండి కనుగుడ్లు పెద్దవి చేసి బ్రహ్మాండంగా ఉందన్నట్లు సన్ని చేశాడు. కాళీమాత మందిర ప్రాంగణంలో ముగ్గురం టాక్సీ దిగాం. గుడి బయట పూజా సామాగ్రి దుకాణాలు వరుసగా ఉన్నాయి. మా వారు అమ్మవారికి సమర్పించే సామాగ్రి కొంటున్నారు. అతనేమో అన్యమనస్కంగా అటు ఇటు పచార్లు చేసాగాడు. గుడిలోకి అన్యమతస్థులు ప్రవేశించరాదు. ఎటూ పాలుపోక జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి తెరవబోయి గుడి ప్రాంగణంలో పొగ తాగరాదన్న నియమం గుర్తుకొచ్చి గబాలన తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు. అతని విచారం నాకు అర్థమైంది. తను భిన్న మతస్థుడు కావడం వల్ల నాతో పాటు గుళ్ళోకి రాలేకపోతున్నందుకు బాధపడుతున్నట్టుగా ఉంది. అతని వాలకం చూసి నాకు కూడా బాధేసింది. నేను కూడా గుళ్ళోకి వెళ్ళంలే అందామనుకున్నాను. కానీ అంతలోనే మా వారు వచ్చేయడంతో నా తడబాటు తొలగిపోయింది. సత్యేన్ పూజా సామాగ్రి బుట్ట నా చేతికిచ్చారు. దాంతోపాటు గాజులు కూడా అమ్మవారికి తీసుకువెళ్లాలన్న విషయం గుర్తుకొచ్చింది. పక్కనే ఉన్న షాపులో గాజులు వేలాడుతున్నాయి. ఆ ఇనప గాజులే కాళీమాత ప్రసాదంగా స్వీకరిస్తారు అక్కడికొచ్చినవారు. రీతు, మోను నాకు సరిపడే గాజులు వెతికాను. అప్పుడే సుమిత గుర్తుకొచ్చింది. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసిందామె. తప్పకుండా తన కోసం కాళీమాత గాజులు తీసుకురమ్మని చెప్పింది. గాజులు కొని పూజా సామాగ్రి బుట్టలో వేస్తూ అతని కేసి ఓరకంట చూశాను. అతను ఇంకా ఉద్విగ్నంగానే పచార్లు కొడుతున్నాడు. శామ్యూల్ని బయటే వదిలేసి మేమిద్దరం గుళ్ళోకి ప్రవేశించాం. లోపల దర్శనానికి పెద్ద క్యూ ఉంది. మేం మెల్లమెల్లగా క్యూలో ముందుకు సాగాం. మేము కాళీమాతను చేరుకోబోతున్నాం. జగన్మాత కాళీ ముందర 10 సెకండ్లు కూడా నిలవడం అసంభవంగా ఉంది. చాలా భయంకర రూపంలో ఉంది ఆ తల్లి. నల్లటి ముఖంలో ఎర్రటి నాలుక బయటికి చాచి తెల్లటి కనుగుడ్లు మెరుస్తుంటే శరీరంలో వణుకు పుట్టింది.
ఆ తల్లిని మనసారా స్మరించుకోకముందే గుడి సిబ్బంది భక్తుల్ని ముందుకు తోసేస్తూనే ఉన్నారు. ఎంతగా తోసేస్తున్నా ఆ ఉగ్రరూపిణ్ణి రెపలార్పకుండా వీలైనంతసేపు చూస్తూనే గర్భగుడిలోంచి బయటకొచ్చాం. ఆరు బయటకు రాగానే అక్కడ ఒక పురోహితుడు చెప్పాడు. మనోవాంఛ సిద్ధించడానికి దారం కట్టదలుచుకుంటే అక్కడ చెట్టు కొమ్మ కట్టొచ్చు. ఎదురుగా ఉన్న చిన్న చెట్టుని చూపించాడు. దాని కొమ్మలకి రంగురంగుల దారాలు ఎక్కడ చూసినా కట్టున్నాయి. ఏం చేయాల్సుంటుంది? నేను పురోహితుణ్ణి అడిగాను. ఈ దారం తీసుకోండి. మనసులోని కోరికలు తలచుకుని కాళీమాతను స్మరిస్తూ ఒక కొమ్మ కట్టండి. కట్టాక కోరిక నెరవేరాక వచ్చి ఆ దారాన్ని విప్పేయండి. పురోహితుడు చెప్పినట్టుగా దారం తీసుకువెళ్ళి బాగా గుర్తుండిపోయే స్థలంలో కొమ్మ కట్టాను. ఆ తర్వాత మేం గుళ్ళోంచి బయటకొచ్చాం. మమ్మల్ని చూస్తూనే శామ్యూల్ ముఖం విచారంగా మారిపోయింది. ముఖద్వారంలోంచి బయట అడుగు పెడుతున్నప్పుడు నేను దూరంగా అతన్ని గమనించాను. అతను అప్పుడు మామూలుగానే ఓ పురోహితుడితో ఏదో అడుగుతున్నాడు. మరి మమ్మల్ని జంటగా చూడగానే మొహం విచారంగా పెట్టేశాడే. అతని విచారాన్ని గ్రహించడానికి నేను వెనక్కి తిరిగి చూపులతోనే ఎందుకు డల్లగా ఉన్నావని అడిగాను. సత్యాన్ని కాస్త ముందు ముందు నడుస్తున్నారు. ఆయన మెడలో పూలదండ, నుదుటి మీద సింధూర తిలకం మెరుస్తోంది. భార్యాభర్తలం పక్కపక్కన నడుస్తూ రావడం చూసి బహుశా ఈర్షపడ్డట్టున్నాడు. అందుకే ముఖం వాడిపోయింది. వాస్తవం తెలిసి కూడా అసూయపడ్డం ఎంత మూర్ఖత్వం.